అనగారిన వర్గాల స్త్రీలకు చదువు చెప్పిన నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ చేపూరి శంకరయ్య అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజానికి సావిత్రిబాయి పూలే చేసిన అనేక సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, హైదరాబాద్ సిటీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కోయి కోటేశ్వరరావు, జంగయ్య, భూపాల్, భరత్, జగన్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. మరి ఈరోజు చాలా గొప్ప విలువైన దినం. ఎందుకంటే మరి సావిత్రిబాయి పూలే జన్మదిన శుభ సందర్భంగా మరి ముఖ్య అతిథులు గౌరవ కోయి కోటేశ్వరరావు గారు, గవర్నమెంట్ సిటీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, అలాగే ఈసీ నెంబరు మహాత్మా గాంధీ కాలేజీ నల్గొండ. మరి జస్ట్ ఇట్లా అమ్మవారి జ్యోతిరావు పూలే గారి ఈరోజు మరి జన్మదినం జరుపుకున్న సార్ కంపల్సరీ మీరు ఒకసారి వచ్చుకోండి అంటే వెంబటే మాకు సమయం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్ను కూడా ఈ విషయం మీద ఆమె విద్య మీద ఎంత ఈ దేశానికి ఎంత సేవ చేసిందో, ఎంత కష్టపడిందో ఒక 2 విషయాలు మాట్లాడాలని వాళ్ళని విజ్ఞాపిస్తున్నాను, అదే అడుగుతున్నాను. అందరికీ జై భీమ్లో. మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవ పరాయణులు శంకర్ గారు, అలాగే జంగయ్య గారు, మిగతా మిత్రులందరికీ నా జై భీములు. ఈరోజు నలుగురితోనైనా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి దండ వేసి ఆవిడని స్మరించుకోవడం, తద్వారా స్ఫూర్తి పొందటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ సంస్కారం అంటే జ్యోతిరావు పూలే చేసేటువంటి సామాజిక సంస్కరణలు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 1848లోనే బాలికల కోసం మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేసి తానే గురువుగా మారి అణగారిన వర్గాల స్త్రీలకు చదువు చెప్పినటువంటి నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. మనం సరస్వతీదేవిని చదువుల తల్లి అనుకుంటాం, అది ఒక విశ్వాసం, నమ్మకాన్ని గౌరవిద్దాం. కానీ నిజాన్ని మనం తెలుసుకోవాలి. నిజం ఏంటంటే అది నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. చాలా చిన్న వయసులో పెళ్లి జరిగింది. అంటే 9 ఏళ్ల వయసులో భర్తతో పాటు చదువుకొని, భర్తే చదివించాడు తనని. ఉపాధ్యాయ శిక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఇంటి నుంచి గెంటి వేస్తారు జ్యోతిరావు పూలే నాన్నగారు. అంటే వీళ్ళు ఈ అణగారిన వర్గాల కోసం వాళ్ళ జీవితాన్ని ధారపోస్తున్నారు అనే ఉద్దేశంతో ఇంటి నుంచి గెంటి వేస్తే వీళ్ళిద్దరూ కలిసి మొత్తం మనం సామాజిక సంస్కరణ ఉద్యమంలో మన జీవితాలని, బతుకుల్ని అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే కింది వర్గాల వారు ఉన్నారో, ఎవరైతే శూద్రులు ఉన్నారో, ఎవరైతే దళిత బహుజనులు ఉన్నారో వారికి చదువు చెప్పటం ద్వారా వారి మీద జరిగే ఆధిపత్యాన్ని, వాళ్ళు ఎదుర్కొనే ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళని విద్యావంతులుగా చేయాలి. అంటే ఈ దేశంలో మొదటి సంస్కరణ అంటే ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో, స్త్రీలు ఉన్నారో, ఎవరైతే శూద్రులు ఉన్నారో వీళ్ళే దేశ సమాజ సంపదలకి సృష్టికర్తలు. అంటే దళిత బహుజనులు, స్త్రీలు